నిన్ను కాదు అనుకుని నన్ను దత్తత తీసుకుంది. నేనే అమ్మకి ఏకైక కొడుకుని. కనీసం కార్ డ్రైవర్గానైనా హవేలీలో ఉండని, నీ కళ్ళ ముందు ఉండే అదృష్టం దొరుకుతుంది అని అడుగుదామనుకుంటున్నావు. ఎవరికెవరు ఈ లోకల్లో ఎవరికి ఎరుక, ఏ దారెటు పోతుందో ఎవరిని అడగక. ఎవరికెవరు ఈ లోకల్లో ఎవరికి ఎరుక, ఏ దారెటు పోతుందో ఎవరిని అడగక. ఎవరికెవరు ఈ లోకల్లో ఎవరికి ఎరుక. రోటై బాటై కోరంగి రేవుకై కోడిపల్లి రేవుకై. రోటై బాటై కోరంగి రేవుకై కోడిపల్లి రేవుకై. వాన కురిసి కలిసేది వాగులో, వాగు వంక కలిసేది నదిలో. వాన కురిసి కలిసేది వాగులో, వాగు వంక కలిసేది నదిలో. కదిలి కదిలి నదులన్నీ కలిసేది కడలిలో. కదిలి కదిలి నదులన్నీ కలిసేది కడలిలో. కాని ఆ కడలి కలిసేది ఎందులో? రాజేశ్వరీదేవి గారు, రాజావారు, నా సందీప్ నాకు కావాలి. నా బిడ్డ నాకు కావాలి. దారి తప్పిన బిడ్డైతే మంద నుంచి ఎత్తుకు రావచ్చు. తన దారి తాను వెతుక్కుంటూ వెళ్ళిపోయిన బిడ్డని ఎవరు తీసుకురమ్మంటారు? మామయ్య గారు, ఒకసారి ఫోన్ చేయమంటారా? ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉంది. అమ్మా అన్న పిలుపుని నిలబెట్టుకోలేకపోయాను. ఓడిపోయాను. ఒంటరిదాన్ని అయ్యాను. రాజేశ్వరీదేవి గారు, మీరు ఇంత బాధపడితే పాపం రూప ప్రియాంక గల పరిస్థితి ఏమిటి? భర్తను కాదనుకుని మనతోనే ఉండిపోయారు. వాళ్ళకెవరు ధైర్యం చెప్తారు? వదినా, సందీప్ వెళ్ళిన దగ్గర నుండి పచ్చి మంచినీళ్ళు కూడా తాగలేదు. నీరసం వస్తుంది. ఈ గ్లూకోజ్ నీళ్ళు తాగొదినా. నా బిడ్డ అమాయకుడు మళ్ళీ హవేలికి వెళ్ళాడు. ఆ రాక్షసి నా మీద, సందీప్ మీద పగుతూ ఉంటుంది. నా బిడ్డని, ఆ మృణాల్ని ఎంతగా ఏడిపిస్తోందో, ఎన్ని కష్టాలు పెడుతోందో. కనీసం వాడికి మంచినీళ్ళైనా ఇచ్చిందో లేదో. అక్కడ నా బిడ్డ ఆకలితో ఉంటే ఇక్కడ నాకు తిండిలా సహిస్తుంది జగదమ్మ.
అల్లుడింత కఠినమైన నిర్ణయం తీసుకుంటాడనుకోలేదు వదినా. ఆస్తి కావాలి అంటూ ఆవేశంలో మేము తీసుకున్న మాట ఎన్ని అనర్థాలకు కారణమవుతుందనుకోలేదు. ఇల్లు వదిలి వెళ్ళడం సందీప్ ఉక్రోషంతో తీసుకున్న నిర్ణయం. అవును, మనం తన్య కార్తీక్ల పెళ్లి సపోర్ట్ చేయడం సందీప్కి కోపం తెప్పించింది. అసలే తన ప్లాన్ దెబ్బతింది అన్న నిరాశలో ఉన్నాడు. ఆ విషయం మనం పట్టించుకోకపోయేసరికి ఆవేశపడ్డాడు. ఆవేశంగా అనిపిస్తే అరవచ్చు, గొడవ పడచ్చు. ఇలా ఇల్లు వదిలి వెళ్ళిపోవడం న్యాయమా? పోయి మళ్ళీ ఆ రాక్షసి చేతికి చిక్కాడు. ఏమవుతుందోనని భయంగా ఉంది. భయపడి చేయగలిగిందేముంది? మళ్ళీ చినరాజావారి మనసు మారి ఎవరి మంచితనం ఏంటో తెలుసుకుంటారు. అప్పటి వరకు ఓపిగ్గా ఎదురు చూడాల్సిందే, తప్పదు. రాజావారు, ఒక్కసారి నేను హవేలికి వెళ్ళొస్తాను. ఎందుకు? నా బిడ్డని చూడాలని ఉంది. వద్దత్తయ్యా. ఎందుకు? మృణాలిని ముందు సందీప్ మళ్ళీ మీ మీద అరుస్తాడు, అవమానిస్తాడు. అది ఇంకా బాధగా ఉంటుంది. ఆ అవమానం మీరు తట్టుకొని నిలబడ్డా మేం తట్టుకోలేం. ఆలోచించుకోండి అత్తయ్య. చేసిన తప్పుకి నీ కాళ్ళు పట్టుకుంటానమ్మా. జీవితంలో ఇంకెప్పుడు ఇలాంటి పొరపాటు చేయను. నాకు బుద్ధి వచ్చిందమ్మా. నన్ను నీ కళ్ళ ముందే ఉండనివ్వమ్మా. సందీప్, అసలు ఈ అమ్మను వదిలేసి ఎందుకు వెళ్ళిపోయావు? వెళితే వెళ్ళావు, మళ్ళీ ఎందుకు తిరిగొచ్చావు? వస్తే వచ్చావు, కానీ కార్తీక్ని దత్తత తీసుకున్నాకెందుకు వచ్చావు? ఎందుకు నన్ను ఇలా సందిగ్ధంలో పడేసి చంపుతున్నావు? చూడాలనుందిరా. ఎక్కడున్నావు? ఏం చేస్తున్నావు?
రోజు ఈ పాటికి నిద్రపోయేవాడు ఏమొచ్చింది ఇంకా మెలకుగా ఉన్నాడు. అమ్మా, నువ్వింకా పడుకోలేదా? లేదు నాన్నా, నువ్వింకా పడుకోలేదేంటా అని చూడ్డానికొచ్చాను. నువ్వెందుకు పడుకోలేదో నాకు తెలుసు మృణాలినీదేవి. కార్తీక్ బాబు, పొద్దుపోయింది. ఎక్కువసేపు మేలుకుంటే ఆరోగ్యం పాడైపోద్ది. చెప్పండి మేడం. అవునవును, ఆరోగ్యం పాడైపోతుంది. వెళ్ళి పడుకో. టామ్ అండ్ జెర్రీ అంటే నాకు చాలా ఇష్టమమ్మా. ఆ టామ్ అండ్ జెర్రీ గొడవ ఎప్పుడు 24 గంటలు ఉండేదే, తేలి చావదు. కావాలంటే రేపొద్దునే లేచి చూసుకోవచ్చు. చెప్పండి మేడం. అవునవును, మళ్ళీ పొద్దున్నే లేచి చూసుకోవచ్చు. వెళ్ళి పడుకో. ఏడుస్తాడేంటి? ఇప్పుడు నేనేమన్నాను? ఏమైంది నాన్న? నేనేమైనా తప్పుగా మాట్లాడానా? ఇన్నేళ్ళ నా లైఫ్లో ఎవరు నా హెల్త్ గురించి ఇంతగా పట్టించుకోలేదు. ఫస్ట్ టైం అమ్మ నోటి వెంట ఈ అపేక్ష తట్టుకోలేకపోతున్నానమ్మా. ఇంత ఎమోషనల్లో నాకు నిద్ర పట్టదు. మైండ్ రిలాక్స్ అవ్వాలి. కార్తీక్ బాబు, నువ్వు పడుకుంటే గాని మీ అమ్మగారికి నిద్ర పట్టదు. నాకు తెలుసు బాబు. అమ్మా, ప్రశాంతంగా నిద్రపట్టాలి అంటే నీకు ఐడియా చెప్పనా? ఏంటి నాన్నది? నీ మొబైల్ లేవు. ఎస్, దొరికింది. ఏం దొరికింది? విష్ణు సహస్రనామాలు. ఓహో. అమ్మా, ఇది వింటూ నోటితో అంటూ కళ్ళు మూసుకో. మైండ్ అంతా ఫ్రెష్ అవుతుంది, ప్రశాంతంగా నిద్రపడుతుంది. వెళ్ళమ్మా, గదిలోకి వెళ్ళి పడుకో. సరేనా? వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః అవికారాయ శుద్ధాయ నిత్యాయ పరమాత్మనే సదైకరూప రూపాయ విష్ణవే సర్వజిష్ణవే యస్య స్మరణ మాత్రేణ జన్మ సంసార బంధనాత్ విముచ్యతే నమస్తస్మై విష్ణవే ప్రభ విష్ణవే ఓం నమో విష్ణవే ప్రభ విష్ణవే. శ్రీ వైశంపాయన ఉవాచ శ్రుత్వా ధర్మానశేషేణ పావనాని చ సర్వశః
युधिष्ठिरश्शान्तनवम् पुनरेवाभ्यभाषत युधिष्ठिर उवाच किमेकं అంకిల్ మీకు కూడా నిద్ర పడ్డం లేదా? ఏది మీ మొబైల్ ఇవ్వండి. వద్దులే బాబు, నాకు నోటుకొచ్చు అనుకుంటా పడుకుంటా. శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం ప్రసన్నవదనం ధ్యాయే. నాతో పెట్టుకుంటారా? ब्रह्मण्यं सर्वधर्मज्ञं लोकानां कीर्तिवर्धनम् लोकनाथं महद्भूतं सर्वभूतभवोद्भवम् येष मे सर्वधर्माणां धर्मोऽधिकतमो मतः यद्भ నాకు కావాల్సింది నిద్ర కాదు, సందీప్ని చూడ్డం. ఈ పాటికి కార్తీక్ నిద్రపోయి ఉంటాడు. నెమ్మదిగా వెళ్ళి సందీప్ని చూసొస్తాను. ఎస్, అమ్మయ్యా, పడుకున్నాడు. ఎస్, ఖచ్చితంగా సందీప్ దగ్గరికి వెళ్తుంది. ఫీల్ అవుతోంది. నా పొజిషన్ చూసి కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఫినిష్, కరిగిపోయినట్లే, దారిలోకి వచ్చినట్లే.
అమ్మా అమ్మా ఏంట్రా ఇది? ఈ హవేలీకి ఈ ఆస్తికి వారసుడివి కావాల్సిన వాడివి అనాథలా వరండాలో పడుకున్నావు. ఇదేం కర్మరా నీకు? ఎందుకొచ్చావురా హవేలీకి?